ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు, దరిద్ర బాధ ఎలాంటి స్థితి ఉంటే దరిద్ర బాధ వస్తుంది అని చాలామంది అడిగారు. అంటే దరిద్ర బాధ అంటే డబ్బులు లేకపోవడం, డబ్బులు అప్పు చేయడం, ఇలాంటివన్నీ కూడా దరిద్ర బాధ కిందకే వస్తాయి. ఏది కొనుక్కోవాలని కొనుక్కోలేకపోవడం, మీ ఇంట్లో వాటర్ ట్యాప్ లీకేజ్ ఉన్నా మీరు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అలాగే మీ ఇంట్లో నల్లులు, మంచంలో నల్లులు ఉంటాయి. నల్లులు ఉన్నవారికి కూడా దరిద్ర బాధలు ఉంటాయి. ముందు వాటర్ ట్యాప్లు మార్చుకోండి, అలాగే నల్లులని నిర్మూలించుకోండి. ఖచ్చితంగా మీకు దరిద్ర బాధ తొలగిపోతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా